పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే టీ న్యూస్ ఖమ్మం ప్రతినిధి సాంబశివరావు పైన పెట్టినటువంటి కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క జర్నలిస్టుల యొక్క ఆందోళనకు సిపిఐ సిపిఎం నాయకులు కూడా మద్దతు తెలపడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల పైన పెట్టినటువంటి కేసును వెంటనే ఎత్తివేయాలి. ఖమ్మం ప్రతినిధి సాంబశివరావు పైన ప్రభుత్వం అక్రమంగా కుట్రపూరితంగా కేసు పెట్టడానికి కూడా వారు తీవ్రంగా ఖండించడం జరిగింది. జర్నలిస్టుల పైన కేసు పెట్టడం అంటే ఆర్టికల్ 19 స్వేచ్ఛ హక్కును హరించడమే అవుతుందంటూ కూడా ప్రభుత్వం ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని సాంబశివరావు పైన పెట్టినటువంటి కేసును వెంటనే ఎత్తివేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల గొంతుకను నొక్కినైతే మాత్రం ఖచ్చితంగా మరొక ఉద్యమం తప్పదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు జర్నలిస్టులు పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో డీసీపీ కరుణాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వకీల్పల్లి ఫ్లాట్స్ వద్ద ఇటీవల హత్యకు గురైనటువంటి రమాదేవికి సంబంధించిన వివరాలు డీసీపీ కరుణాకర్ వెల్లడించడం జరిగింది. అయితే రమాదేవిని తన భర్తే కృపాకర్ హత్య చేసినట్లుగా కూడా డీసీపీ కరుణాకర్ వెల్లడించారు. కృపాకర్ని అరెస్ట్ చేసినట్టు ఆ నిందితుని అరెస్ట్ కూడా చూపించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ రమాదేవికి కృపాకర్కు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు ఇద్దరు కూడా కుటుంబ కలహాల కారణంగానే ఈ యొక్క హత్యకు పాల్పడినట్టు కృపాకర్ ఒప్పుకున్నట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. గత ఏడాది నుండి కూడా విడిగా ఉంటున్నటువంటి కృపాకర్ వద్దకు నిన్న రమాదేవి రావడంతో ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవల భాగంగా కృపాకర్ భార్య రమాదేవిని హతమార్చినట్లుగా వెల్లడించడం జరిగింది. ఆ హత్యకు ఉపయోగించినటువంటి కత్తితో పాటు కూడా మోటార్ ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా డీసీపీ కరుణాకర్ వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ముసురు వర్షానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 18.9 టీఎంసీల నిల్వ ఉన్నట్లుగా కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుండడంతో పైనుండి వస్తున్నటువంటి వరదకు అనుగుణంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 62 గేట్లలో 38 గేట్లను వదిలి అధికారులు అయితే నీళ్లను కిందికి దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4,70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 4,60,000 అవుట్ఫ్లోని అయితే అధికారులు అయితే వదులుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల వారు ఎవరు కూడా నదిలోకి వెళ్ళవద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా పశువులు కాచుకునే వాళ్ళు అలాగే మత్స్యకారులు ఎవరు కూడా నదిలోకి దిగవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దిగువ ఉన్నటువంటి ముంపు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే అలర్ట్ చేయడం జరిగింది.